హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బెస్ట్ అండ్ బేసిక్ హెయిర్ ఆయిల్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ఇది అన్ని జుట్టు రకాల వాళ్ళు వాడచ్చు, ఎలాంటి డౌట్ లేకుండా. ఇది బేసిక్ హెయిర్ ఆయిల్. మన స్కాల్ప్కి ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఏ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అదే మన జుట్టుకు వాడుకోవచ్చు. ఈ ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ కంట్రోల్ చాలా బాగా యూజ్ అవుతుంది. 100% రిజల్ట్ అయితే పక్కా. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మెంతుల్ని అయితే తీసుకోవాలి. నేను మెంతుల్ని కచ్చాపచ్చాగా మిక్సీ చేసేసుకున్నాను. నెక్స్ట్ 2 ఆమ్లా అయితే అదే ఉసిరికాయ తీసుకున్నా. ఉసిరికాయ లేకపోతే ఉసిరికాయ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. నేను ఉసిరికాయలను అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ 10 వెల్లుల్లి రెబ్బలను అయితే తీసుకోవాలి. 1 విటమిన్ ఈ ట్యాబ్లెట్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏ కోకోనట్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నానో చెప్తున్నాను. వర్జిన్ కోకోనట్ హెయిర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, ఏ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పారాషూట్ హెయిర్ ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోండి, కానీ కోకోనట్ హెయిర్ ఆయిల్ అయి ఉండాలి. ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను. క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ మెయిన్ ఇక్కడ. ఏదైనా, అది కూడా క్యాస్టర్ ఆయిల్ ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెజర్మెంట్స్ ఎంత అనేది చెప్తున్నాను. 1 కప్ కోకోనట్ ఆయిల్కి 1/2 కప్ ఆముదం నూనెను యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 1/2 కప్, అందులో 1/2 కప్ క్యాస్టర్ ఆయిల్ వాడాలి. ఎయిర్ ఆయిల్కైనా ఇదే మెజర్మెంట్స్. ఇక్కడ నేనైతే స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇందులో 1 కప్ కోకోనట్ ఆయిల్ని అయితే పోస్తున్నాను. ఇక్కడ నేను క్యాస్టర్ ఆయిల్ని కోకోనట్ ఆయిల్లో కలపట్లేదు, పక్కన బౌల్లో యాడ్ చేస్తున్నాను. అదొకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే హీట్ చేస్తున్నాను, క్యాస్టర్ ఆయిల్ని హీట్ చేయట్లేదు. ఇక్కడ నేను మెంతులు తీసుకున్నాను. మెంతులు మన జుట్టుకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది, జుట్టు రాలడాన్ని చాలా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఆమ్లా కూడా మనకి హెల్దీ ఎయిర్ని ఇస్తుంది, అంటే ఎయిర్ స్ట్రెంగ్త్ని అయితే బాగా పెంచుతుంది. బ్యాక్టీరియా ఉన్నా, ఏదైనా డాండ్రఫ్ ఉన్నా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ వెల్లుల్ని వాడచ్చా అంటే నిర్మోహమాటంగా వాడచ్చు. నేను 10 ఇయర్స్ నుంచి వెల్లుల్ని వాడుతున్నాను. కొందరికి పడుతుంది, అందరికీ పడుతుంది అది. ఇది మన జుట్టు విరిగిపోకుండా చేస్తుంది, అంటే చిట్లిపోతుంది అట్లా అంటారు కదా, అది లేకుండా చేస్తుంది. డాండ్రఫ్ ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ లాగా ఉన్నా చాలా యూజ్ అవుతుంది. హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది వెల్లుల్లి చాలా మంచిది. మీకు ఒకవేళ పడది అనుకుంటే మీరు మన చెవు ఉంటుంది కదా, అక్కడ వెనకకి కొద్దిగా పెట్టుకొని టెస్ట్ చేసుకోండి, పడుతుందా లేదా అని తెలిసిపోతుంది. ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే 30 సెకండ్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇది ఈజీ అండ్ బేసిక్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ని వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఏం సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. ఇది మెయిన్గా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే మీకు మంచి రిజల్ట్ మీరే చూస్తారు. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఇది బాగా మరిగించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇక్కడ నేను ఆముదం నూనెలో ఓన్లీ 1 విటమిన్ ట్యాబ్లెట్ని అయితే పోస్తున్నాను. ఈ హెయిర్ ఆయిల్ని ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్, స్టోర్ చేసి పెట్టుకుంటే అంత బాగుండదు. ఈ ఆముదం నూనె, అదే విటమిన్ ఈ ట్యాబ్లెట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 ఆర్ 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి. ఇక్కడ ఆముదం నూనెలో నేను ఈ మరిగించుకున్న కొబ్బరి నూనెని అయితే మిక్స్ చేస్తున్నాను. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేయాలి. ఆ క్యాస్టర్ ఆయిల్ కూడా బాగా మిక్స్ అవుతుంది అందులో.
ఇది అంటే ఈ ఎయిర్ ఆయిల్ అయితే మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నా అప్పుడు ఒక 20 మినిట్స్ ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది. గోరెచ్చగా పెట్టుకుంటేనే మనకి ఏదైనా రిజల్ట్ ఉంటుంది. క్లాత్తో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు దీన్ని. బాగా ఏం పడకుండా, పొడులు అలాంటివి ఏం కింద పడకుండా ఉండాలంటే క్లాత్తో అయినా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదే అండి బెస్ట్ అండ్ బేసిక్ హెయిర్ ఆయిల్. చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.